ప్రైజ్ ద లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ రాత్రికాల ప్రార్థన స్థలంలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్న దేవుడు తనకు ఉచితమైన కృప వలన గడిచిన పగలంతా రెక్కల చాటును భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి రాత్రికాల సమయాన్ని ఇచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజంతట్లో దేవుడు చేసిన మేలు బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం. దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోక తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. మీకు ఉచితమైన కృపలు ఎంతకాలం సజీలకులోంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ యొక్క రాత్రిగల సమయాన్ని ఇచ్చారు. మీకు వందనాలు తండ్రి. ఈ రోజంతట్లో మీరు చేసిన మేలు బట్టి, చూపించిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు అయినా. ఆలయానికి వెళ్ళి మిమ్మల్ని స్తుతించి మాయింపచ్చి కనిపించే భాగ్యం ఇచ్చారు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచారు. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ రోజంతట్లోనైనా మాట వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ తప్పిదం చేసి మీరు బాధ పెట్టి గాయపరిచిన అయితే మనం క్షమించండి. మా కోసం మీరు సిలువలో కాచిన రక్తం మమ్మల్ని కడగండి, శుద్ధి చేయండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. మీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించండి. మీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించినందుకే మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. మా కొరకు మీరు త్వరలో రాబోతున్నారు. మీరు ఆకులు సిద్ధపరచండి. మీరు ఆకుపడినంత మీ అందరూ ఎత్తబడి సంఘంలో ఉండడానికి జీవాన్ని పొందే భాగ్యాన్ని అనుగ్రహించండి. అయ్యా, మీ కృప అనుగ్రహిస్తున్నందుకే మీకు వందనాలు తండ్రి. ఎంతమంది బిడ్డలు ప్రార్థన సభలో పాల్గొంటున్నారు, ప్రతి ఒక్కరు మీ కృపలో జ్ఞాపం చేసుకోండి తండ్రి. ఏ విషయం మీ పాదాలు చెంద మొదలు పెడుతున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపం చేసుకుని నాయన వాళ్ళ మొర ఆలకించి మీ సహాయాన్ని ఇవ్వండి తండ్రి. అయ్యా, మీ కృప ప్రతి ఒక్కరు ఎళ్ళ ఉంచండి ఆయన తండ్రి. ప్రార్థన చదువుకున్న బిడ్డలందరినీ కూడా మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయాన్ని ఇవ్వండి. మీ సహాయాన్ని ఇస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు ఆయన. గొప్ప దేవుడవు నాయన, కనికరం కలిగిన దేవుడవు నాయన. ప్రతి విషయంలో మీ సహాయం దయచేయండి. మేలుతో నింపండి నాయన, మీ కృపతో నింపండి. మీ సహాయం దయచేయమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన తండ్రి. దీని యొక్క ప్రార్థన మీరు ఆలకిస్తున్నాను, మీకు వందనాలు తండ్రి. నాయన మరొకసారి నేను ఈ రోజంతట్లో మీరు చేసిన మేలు బట్టి, చూపించిన కృపను బట్టి మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో సుఖమైన దిన ఉండి చురుకైన మెలుకును అనుగ్రహించిన వేకున లేసి మిమ్మల్ని స్తుతించుకొని మాకు పని పాటలు ప్రవేశించే భాగ్యాన్ని ఇవ్వండి ఆయన. రేపంతా కూడా మనం కాపాడండి అయ్యా. మీకు కృపలో మనం భద్రపరచండి. మీ సహాయాన్ని ఇమ్మని సమస్తము మీ చేతుల్లో పెడితే మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు, మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తునామం పేరట మీరు బతిమాలి కొని ఆడి వినిగా వేడుకొని ప్రార్థించినాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం ఇక్కడ ఎల్లప్పుడూ మనందరికీ తోడైన గాక. ఆమేన్. స్తోత్రము. ఆపదలు మమును అంటకుండను, కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి. పండియుండగా పాము తేలునన్, గండములను తొలగజేసి కాయుమో ప్రభు. దుష్ట స్వప్నమున్, దొంగ భయమును, కష్టములను తొలగజేసి కాయుము ప్రభు. దేవ కావవే రాత్రి మమ్ములన్, నీవే నేడు కాచినావు, నీకు స్తోత్రము.